ఇక తర్వాత అసలు ఫోన్ కూడా చేయలేదు. నేను మళ్ళీ పోలేదు కూడా మేడం. ఎందుకని మరి నువ్వేదో న్యాయం చేయమన్నావు, వాళ్ళు చేయడానికి రెడీ అయ్యారు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫాలో అప్ అన్నా చేసుకోవాలి కదా, 1 ఇయర్ నుంచి ఖాళీగా ఎందుకున్నావు? ఆ, అంటే ఖాళీగా అంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు అంతలే ఊరుకున్నారు మేడం. అట్లా వాళ్ళు ఊరుకుంటారమ్మా, వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఊరుకుంటారు. నువ్వు రికవరీ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలి కదా ఈ ప్రాసెస్ అంతా. అట్లా కూడా ఇక్కడ సంగారెడ్డికి ఇట్లా తెలిసిన వాళ్ళదే మహిళా మండలి కోర్టు ఇట్లా పిలిపిస్తారంటే అక్కడ కూడా పోయినా మేడం నేను. అక్కడ అక్కడేమైంది? కూడా మేడం సంగారెడ్డి పోయినా మేడం. మేడం వాళ్ళ దగ్గరకు 3 సార్లు తిరిగిన మేడం నేను సంగారెడ్డి. సంగారెడ్డి 3 సార్లు తిరిగితే ఒకసారి పేపర్ నోటీసు కూడా పంపించారు మేడం. నోటీసు కూడా పంపిస్తే ఏం కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు మేడం. తర్వాత ఫోన్ చేస్తే కూడా ఫోన్లు కూడా తీయలేరు మేడం. ఇప్పుడు నేను సంగారెడ్డి తిరగబట్టి కూడా 8 నెలలు అవుతుంది మేడం నేను తిరగబట్టి. వాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగినా మేడం. బాబుని తీసుకొని 2 సార్లు పోయినా, నేను ఒక్కదాన్ని 2 సార్లు పోయినా, తిరిగినే ఉన్నా మేడం. సరే, ఇప్పుడు నీకు ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? డౌట్స్ అంటే ఇక నేను వాళ్ళ ఉద్దేశము నా బాబుకు వాళ్ళు డబ్బులు కట్టియాలంటే బాబు బతికే విధానం కట్టించినా ఓకే మేడం. ఎట్లా కూడా నాకు బాబు లైఫ్ ఖరాబ్ కాకుండా కావాలి మేడం. సరే, వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇస్తానంటే తీసుకోవడానికి ఓకేనా నువ్వు? సరిపోతాయా మేడం బాబుకు 10 లక్షలు 20 లక్షలు? సరే, వాళ్ళకి 12 లక్షల ఎకరాలు లేవు, 12 ఎకరాలు లేవు, నువ్వేం చేస్తావు మరి? అంటే 10 లక్షలు 20 లక్షలు అని అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఈయన కదా మేడం. ఇప్పుడు నేనంటే ఆయన నేను ఉండగా ఎందుకు వచ్చినావా నేను అంట కదా. బాబు ఆయన పుట్టిన బాబే కదా మేడం. మరి దానికి తగ్గట్టు పార్టీషన్ సూట్ వేసుకుంటావా మరి కోర్టులో? నువ్వు కోర్టుల చుట్టూ వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళలేవు, ఫైటింగ్ చేయలేవు, నీకు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోవాలా? అట్లానే కాదు మేడం. మరి నీకున్న ఆప్షన్స్ ఏంటో. వెనక సపోర్ట్ ఎవరు లేరు మేడం, నాకు అది ప్రాబ్లం. అందుకేనమ్మా, సపోర్ట్ లేరు కాబట్టి నువ్వు ఈ పెద్ద మనుషులు పంచాయతీలో, కోర్టులో కేసులు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ మాత్రం ఫిగర్ అన్నా ఇవ్వడానికి రెడీ అవుతారు. నువ్వు ఆ ఫిగర్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడీయేనా అని అడుగుతున్నా. సెటిల్మెంట్ అంటే మేడం 10 లక్షలు 20 లక్షలు అని అంటే నేను బాబు పేరు మీద ఒక 3 ఎకరాలు చేయమని అన్నా మేడం. నేను ఎక్కువ కూడా సగం పాలు కూడా ఏం అడగలేను మేడం. నేను సగం పాలు వస్తుందా అమ్మా? సగం పాలు అని అంటే ఇప్పుడు 3 ఉన్నారు కదా మేడం. ముగ్గురు పిల్లలకు సమానంగానంటే మా బాబు కూడా ఒక వాట ఉంటది కదా. మీ అత్త మామ బతుకున్నారా తల్లి? ఉన్నారు మేడం. మరి వాళ్ళు ఏమైపోవాలమ్మా మీ ముగ్గురు వారసులు పనిచేస్తే? అదే వాళ్ళకు కూడా కావాలి మేడం. వాళ్ళ తర్వాత వాళ్ళు అయినాకనే మేము మేడం. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతావు? వాళ్ళు అయినాకే నువ్వు అన్న ప్రకారం 3 వాటాలు వస్తాయి అనుకుందాం, మరి అప్పటిదాకా ఎలా బతుకుతావు? అదే ఉంది మేడం. మరి దానికే కదా వాళ్ళు ఏమంటున్నారు, మేము అది ఎవరికి పంచం, మా అమ్మ నాన్న తదనంతరం మాట్లాడతాం ఆ పాయింట్ మీద. ఇప్పుడు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏం కావాలని అడుగుతున్నారు, నువ్వేమో ఆ 3 ఎకరాల డబ్బులు అడుగుతున్నావు. అది జరిగే పని కాదు. ఒకవేళ 10 లక్షలకో 20 లక్షలకో 30 లక్షలకో వస్తే తీసుకొని సైలెంట్గా ఉండడానికి నువ్వు రెడీయేనా అని అడుగుతున్నా. ఇక 30 అంటే ఉన్న ప్రాపర్టీ మొత్తం వాళ్ళ చేతులు ఉండి ఇప్పుడు నేను కనీసం బాబుకు ఒక ఇల్లు వచ్చేటట్టన్నా న్యాయము కావాలని కోరుకుంటున్నా మేడం నేను. సరే అమ్మా, నీకు విషయం చెప్తాను, కాసేపు సైలెంట్గా ఉండండి, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను నీతో. కేసులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాట్లాడుతూ ఉంటాను, వినండి సైలెంట్గా. మౌనిక గారు, యాక్చువల్గా ఇట్లాంటి మ్యాటర్స్ తెలిసి తెలియక వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్తేనో, లేకపోతే అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేస్తే ప్రాపర్టీలో సగం వచ్చేసింది, కొంత భూమి ఇవ్వమన్నారు, ఇల్లు ఇవ్వమన్నారు కోర్టు అని ఏదైతే అంటుందో, అందులో వీళ్ళు క్రైమ్ చేశారు కాబట్టి ఫస్ట్ వైఫ్ 2 పిల్లలు వెళ్ళిపోయిన 2 monthsకే అతను చాలా పెద్ద క్రైమ్ చేసినట్టు. ఏది, ఆ అమ్మాయిని భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకోవడం అనేది. అప్పుడు ఆ అమ్మాయి పెట్టే కేసు స్ట్రాంగ్ కేసు కింద లెక్క. లీగల్గా తను ఎలిజిబుల్ పర్సన్, లీగల్గా ఎలిజిబుల్ వైఫ్, 2 కిడ్స్ ఉన్నారు. వితిన్ 2 monthsలో ఏదో గొడవ జరిగి వెళ్ళిపోయిన అమ్మాయి విషయంలో ఆ విషయాన్ని అట్లా ఉంచేసి సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది సివియర్ క్రైమ్. సో అందువల్ల ఆవిడ పెట్టిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు అయ్యింది. ఈ భార్యాభర్తలు 2 సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఇద్దరిని కూడా బెయిల్ ప్రొసీడింగ్స్ నడిపించాల్సి వచ్చింది. కోర్టులో కేసు మోర్ దాన్ 5 years నడిచింది.
సో అందులో అడ్వకేట్ ఫీజెస్ కాస్త గట్టిగానే ఉంటాయి, మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో కోర్టు ఇంత ప్రాపర్టీ ఇవ్వండి అని చెప్పడానికంటే ముందు మేబీ వీళ్ళే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి వేసిన కేసు అంత స్ట్రాంగ్ కేసు కాబట్టి. ఆవిడ ఏ రకంగా అయితే కొంత ఇల్లు ల్యాండ్ తెచ్చుకుందని ఈవిడ అనుకుంటుందో అలా తిను కూడా లీగల్గా వెళ్తే వస్తాయేమో అని తిన అపోహ. రియల్గా అలా రావు. ఈవిడ వేరు, ఆవిడ వేరు. ఆవిడ లీగల్గా ఫస్ట్ వైఫ్, 2 పిల్లలు ఉన్నారు, ఆయన తప్పు చేశాడు. ఈవిడ విషయంలో జరిగింది ఏంటి అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారని చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళి ఆ అమ్మాయిని మోసం చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. ఎప్పుడైతే ఆవిడ ఆ ఇంటికి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసింది. ఏది ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేయడం వల్ల. అప్పుడు ఈ అమ్మాయి కేసు ఫైల్ చేసి ఉంటే అదేంటండి ఫస్ట్ వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, చీట్ చేశాడు అని పెట్టే కేసు ఫస్ట్ వైఫ్ పెట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఆ కేసు ఉందో ఈవిడ కేసు కూడా అంత స్ట్రాంగ్గాను ఉండేది. ఎందుకంటే తను మోసపోయినట్లు లెక్క. అవతల ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి చీట్ చేసి పర్టికులర్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఫస్ట్ వైఫ్ పెట్టిన కేసు ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఈ కేసు కూడా అంతే స్ట్రాంగ్. కానీ ఈవిడ అలా కేసు పెట్టిందా? పెట్టలేదు. అలా పెట్టకుండా తను ఆల్రెడీ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేసింది. 7 ఇయర్స్ అతనితో కాపురం నడిపించింది. ఫస్ట్ వైఫ్కి డైవర్స్ రాకుండా సెకండ్ వైఫ్ కాపురం చేసుకుంటూ కంటిన్యూ అయ్యి వెళ్తే ఆవిడకి తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ అయింది కాబట్టి ఆ స్టేజ్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెక్క. ఆ క్రైమ్ని ఆవిడ ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేసింది. సో అప్పుడు అది క్రైమ్ కింద కన్సిడర్ అవ్వదు. తరువాత అమ్మాయి అక్కడ ఉన్నంత 7 ఇయర్స్లోనూ ఒక బాబును కూడా కనింది. మ్యారేజ్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ నుంచి డైవర్స్ రాలేదు కాబట్టి ఈవిడ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. పుట్టిన పిల్లోడు లీగల్గా వ్యాలిడా, వారసుడా కాదా అంటే వారసుడే. ఈవిడ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయినప్పటికీ లీగల్గా వ్యాలిడ్ కాకపోయినప్పటికీ ఈవిడికి ఏమీ రావు. కానీ అతన్ని మ్యారేజ్ చేసుకున్న విషయంలో సహజీవనం చేసినట్లు లెక్క. డొమెస్టిక్ వైలెన్స్లో ఆవిడికి మెయింటెనెన్స్ వస్తుంది ఒకవేళ తను ఆ కేసు ఫైల్ చేసుకుంటే. మరి పిల్లోడి పరిస్థితి ఏంటండి అంటే పిల్లోడికి కూడా మెయింటెనెన్స్ మాత్రమే వస్తుందండి. ఎప్పుడూ కూడా తండ్రి దగ్గర నుంచి పిల్లలు మెయింటెనెన్స్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు తప్ప ఆస్తిలో వాటాలు క్లెయిమ్ చేసే రైట్స్ ఉండవు. మరి ఏ వాటాలు వస్తే ఇతను కూడా వారసుడే కదండి, అక్కడ ఉన్న 2 పిల్లలతో పాటు అని తిని ఏదైతే అడుగుతుందో అది నిజమే. ఆ ఆస్తికి ఈ పిల్లోడు కూడా వారసుడు. ఎప్పుడు వాళ్ళ అత్తామామ బతికే ఉన్నారు. ఇంకా వాళ్ళ తదనంతరం ఆ ఆస్తి ఎవరికి పంచకుండా అది ఆల్రెడీ తాత ముత్తాతల నుంచి వచ్చింది కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు పంచినా అది చెల్లదు. వాళ్ళ షేర్ ఎంతైతే ఉందో అదే పంచాలి, మిగతాదంతా అలాగే ఉండాలి. సో ఆ పొజిషన్ మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రాసెస్లో ఆ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళ తదనంతరం ఎవరైనా రాయించేసుకున్నా కూడా ఈవిడ కావాలి అనుకుంటే వీళ్ళ పిల్లోడి తరపు నుంచి పిల్లోడిని ముందు పెట్టి తను గార్డియన్ కింద, ఒకవేళ పిల్లోడు అప్పటికి మైనర్ అయితే, ఇన్ కేస్ అప్పటికి పిల్లోడు మేజర్ అయితే పిల్లోడే డైరెక్ట్గా పార్టీషన్ సూట్ వేసుకోవడానికి ఉంటుంది. అప్పుడు ఆ 13 ఎకరాలని ఎవరెవరికి ఎంతంత పంచాలి, ఎవరెవరి షేర్ ఎలా ఉంటుంది, వాళ్ళ హక్కులు ఎవరికైనా రాసుకున్నారా, మిగిలిన దాన్నే ఈ బాబు షేర్ ఎంత అనే దాని మీద పంచడం జరుగుతుంది. అలా తను ఒకవేళ ఆ కేసు ఫైల్ చేసుకుంటే అప్పుడు తనకు 3 ఎకరాలు వస్తుందా, 2 ఎకరాలు వస్తుందా, 1 ఎకరం వస్తుందా అనేది కోర్టులో జరిగే ఫైటింగ్ వల్ల పార్టీషన్ సూట్లో డిసైడ్ అవ్వాలే తప్ప ఫస్ట్ వైఫ్ ఒక ఇల్లు 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చేసారండి, నాకు కూడా అలా ఇచ్చేస్తే నేను ఇప్పుడు సెటిల్ చేసుకుని వెళ్ళిపోతానండి అంటే అలా ఎవరు ఇవ్వరు. అలా ఈ కేసు ఎప్పటికీ తేలదు. మరి ఇప్పటికి ఇవిడికున్న రైట్స్ ఏంటి? ఆల్రెడీ బయటకు వచ్చి 5 ఇయర్స్ అయింది. ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ₹1 వసూలు చేసుకోలే. ఎంతకాడికి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి కోర్టుల చుట్టూ నేను తిరగలేను కదండి, నాకు ఉన్నంతలో వచ్చినంత చాలండి అని కూడా అనట్లా. అడగడమేమో ఆకాశంలో అడుగుతుంది, దానికి తగ్గ ఫైటింగ్ చెయ్యట్లా. ఫైటింగ్ చేసినా ఇప్పుడు ఈవిడ ఎలిజిబుల్ కాదు. ఎప్పుడు ఎలిజిబుల్ అని చెప్పాను? అత్తమామ తదనంతరమే. సో ఇప్పుడు ఆవిడ చేయాల్సిన పని ఏంటి? లౌక్యంగా ఇన్ కేస్ పెద్ద మనుషుల్ని పెట్టుకొని 3 ఎకరాలు తను ఏదైతే అడుగుతుందో ఒకవేళ వాళ్ళు ఇస్తాము అంటే 100% భూప్రపంచంలో ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఈవిడ సెకండ్ వైఫ్, పిల్లోడికి ఈక్వల్గా ఇవ్వాలన్నా లేదు, వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప. ఓకే అదృష్టం కొద్దీ 1 ఎకరమో 2 ఎకర్స్మో ఇస్తామన్నారు, మా తదనంతరం ఇస్తాము అంటే అది రాయించుకొని ఓ 10 lakhs 20 lakhs 30 lakhs ఏదో ఫిజికల్గా కొంత అమౌంట్కి డిమాండ్ చేసి ఆ అమౌంట్ని పిల్లోడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాడిని చదివించటమా ఏంటా అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా ఆస్తి వాళ్ళ తదనంతరమే వస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు పని చేసి పంపకాలు చేసి ఎవరు ఇవ్వరు. అది ఈవిడికి తెలియక ఈవిడేమంటుందంటే వారసుడు తనే కదండి, తనకు వచ్చే షేర్ ఏదో ఇచ్చిపడేమానండి, నేను ఇప్పుడే తీసుకొని యువతలకు వెళ్ళిపోతాను అని అంటుంది. అది ఎప్పటికీ జరిగే పని కాదు. తను రియలైజ్ అయితే తను చేయాల్సిన ప్రాసెస్ ఏంటో లీగాలిటీ ఇప్పుడు మాట్లాడుతుంది. అమ్మ విజయ గారు ఒకసారి వినండి అమ్మా. ఇప్పుడు దాకా మీకు చెప్పింది మీకు స్టోరీ అర్థమై ఉంటే కనుక
మీకు ఆ ప్రాపర్టీలో మీ అత్తమామలు బతుకుండగా ఎటువంటి వాటాలు రావు. వాళ్ళ తదనంతరం ఇస్తాము అంటే ఏదైనా వీలునామా రాయించుకొని ఇప్పుడు ఏదైనా కేసులు వేయకుండా ఆపడం కోసం ఏదైనా మీరు 50 lakhs ఎంతో అడిగితే వాళ్ళు ఏమైనా 20, 30, 10 ఏదో ఒకటి ఇస్తానంటే మీకు నచ్చితే ఆ ఫిగరు తీసుకొని ఏ కేసులు ఫైల్ చేయకుండా పిల్లోడి మెయింటెనెన్స్ నిమిత్తం దాన్ని హోల్డ్ చేసి ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. మీ అత్తమామల తదనంతరం మీ పిల్లోడి చేత మీరు పార్టీషన్ సూట్ వేయించుకోవచ్చు. లేదా అందరూ కూర్చొని పెద్ద మనుషులంతా పంపకాలు చేస్తే మీ అబ్బాయి వాటా మీ అబ్బాయికి వస్తుంది. లేదా మీరు ఇప్పుడు అడుగుతున్నారు మాకు ఆల్రెడీ ఆ పొలమే మాకు ఇప్పుడు ఇవ్వండి అని అడే పొలగాన్ని వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఇవ్వమని కూడా అనలేదు మేడం, బాబు పేరు మీద చెయ్యండి అన్న. అవునమ్మా, బాబు పేరు మీద ఎప్పుడు చేయాలి? వాళ్ళ తదనంతరమే కదా. ఇప్పుడు చేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు కదా. ఇప్పుడు మా బాబు పేరు మీద చేయడం అంటే ఇప్పుడు పంచండి అని నీ ఉద్దేశం. ఇప్పుడు పంచండి అంటే ఇప్పుడు పంచడానికి వాళ్ళు రెడీగా లేరు, పంచాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అది మీరు రికగ్నైజ్ అవ్వాలమ్మా. వాళ్ళ తదనంతరమే ఇస్తాము, ఈలోపు పంపకాలు వీలునామా ప్రకారం ఇదిగోండి ఇంకెవరో కొట్టేయకుండా ఈ 2 ఎకరాలు ఈ పిల్లోడికి అని వాళ్ళు రాస్తే మీరు యాక్సెప్ట్ చేయడం ఒకటే మీకున్న ఆప్షను. ఒకవేళ వాళ్ళు రాయలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మీరు కేసులు వేసుకుంటేనే ₹1 వసూలు చేసుకోగలుగుతారు తప్ప మీరు సైలెంట్గా కూర్చుంటే ఎప్పటికీ ఆ రూపాయి కూడా మీకు రాదు. ఆస్తి వచ్చేది ఎప్పటికైనా వస్తుంది. ఇప్పటికిప్పుడు మీరు అడుగుతున్నది జరిగే పని కాదు. వాళ్ళు బతుకుండగా ఎవరికి ఆస్తులు పంచరు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఆస్తులు పంచుతారా? ఇవ్వండి. నాకేమి ఇస్తారో ఇవ్వండి. లేదా ఇదిగోండి ఈలోపు పిల్లోడిని స్కూల్కి పంపించాలి, కాలేజీకి పంపించాలి, వాడికి ఇంత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి నెల ఒక 20,000 30,000 మెయింటెనెన్స్ అడగండి. మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది ఈలోపు. నువ్వు ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాలని 5 ఏళ్ల నుంచి ఖాళీగా కూర్చున్నావు. 5 ఏళ్ల నుంచి రావాల్సిన మెయింటెనెన్స్ ఆగిపోయింది కదా. అంటే నేను ఆస్తి పంపకాలు చెయ్యట్టే అని అడగలేదు మేడం, నీకేం కావాలని వాళ్ళు అడిగితే నేను అడిగిన మేడం. అదేనమ్మా, నీకు కావాల్సింది అడిగావు. ఇప్పుడు అలాగే దాంతో పాటు వాళ్ళు ఇవ్వనంటున్నారు కదా, అది దాని బదులు ఏమి ఇస్తానంటున్నారు? బల్క్ గా ఏదైనా అమౌంట్ ఇస్తామమ్మా నీకు అంటున్నారు. ఆ బల్క్ గా అమౌంట్ 50 లక్షలు అడుగుతావో 1 crore అడుగుతావో అడుగు. అడిగి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. నీ ఆస్తిలో వాటా ఏదైతే ఉందో మీ బాబుకి రావాల్సింది దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకో. మీ తదనంతరమే అది పంచండి, ఈ లోపు నాకు ఇది ఇవ్వండి అని అడిగితే నీకు ₹1 అటు ఇటుగా మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. ఇన్ కేసు నువ్వు అడిగావు వాళ్ళు ఇవ్వను అన్నారనుకో, నీకున్న ఆప్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కంప్లైంట్ ఫైల్ చేయటం అందరి మీద. డొమెస్టిక్ వైలెన్స్ అని మెయింటెనెన్స్ కేసు, అందులో మెయింటెనెన్స్ కూడా అడగండి అమ్మ. గృహహింస చట్టం అని, అందులో మీరు ఈ ప్రాపర్టీలో మీ అబ్బాయికి రావాల్సిన పార్టీషన్ అడగొచ్చు, ప్రాపర్టీ షేర్. అలాగే నెల మీ అబ్బాయికి నీకు ఒక 30,000 మెయింటెనెన్స్ ఇమ్మని అడగొచ్చు. అర్థమవుతుందా? ఈ 2 కేసులు నువ్వు వేస్తే ఇప్పుడు ఫస్ట్ వైఫ్తో ఏ రకంగా అయితే మీ ఆయన సెటిల్మెంట్ చేసుకొని ఇంత అమౌంట్ ఇస్తాను, ఇంత ప్రాపర్టీ ఇస్తాను నీకు అని ఒప్పుకొని ఇంటికి వచ్చాడో, అలా నీతో ఏదైనా ఒప్పుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ సెటిల్మెంట్ ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుంది అంటే, ఆస్తి ఏదన్నా కానీ పెద్దవాళ్ళ తదనంతరమే పంపకాలు చేయడం, వీళ్ళ షేర్ ఏదైతే ఉండడమో అది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అని రాయించుకో. ఒకటి బల్క్గా ఏదైనా అమౌంట్ తీసుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. విడాకులు ఇవ్వాల్సిన అవసరము లేదు ఈ కేసులో, మీకు అంత నెసెసిటీ కూడా లేదు కాబట్టి. వచ్చిన అమౌంట్ ఏదన్నా బల్క్గా తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో అమ్మా అని నా సజెషన్. ఎందుకంటే తెలిసి తెలియక మీరు వీళ్ళ దగ్గరికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఇదే ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సిన పని, ఇప్పుడు నేను చెప్పిన సజెషన్ ప్రకారం పెద్ద మనుషుల ద్వారా ఇంకొకసారి ట్రై చేయండి. ఆస్తి ఏదైతే ఇస్తారో అది వాళ్ళ తదనంతరమే ఇవ్వమనండి, కానీ రాయమని చెప్పండి. ఎందుకంటే రేపొద్దుటి నిన్ను ఎవరు మోసం చేయకూడదు కదా. అలాగే ఇప్పుడు మేము బతకడానికి పిల్లోడి మెయింటెనెన్స్ నిమిత్తం ఇదిగోండి 30 లక్షలు ఇమ్మానండి అని 5 వరకు తీసుకొని సైలెంట్గా ఉండు. మీ అత్తమామ తదనంతరం ఆస్తిలో వాటా కోసం మాట్లాడు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే రాసి ఇచ్చిన పేపర్ ఉంటుంది కాబట్టి కోర్టు మీకు ఆల్రెడీ ఆ ప్రాపర్టీ అలాట్ చేస్తుంది. ఇది బెటర్ ఆప్షన్ అమ్మా మీ కేసులో. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. మౌనిక గారు, చాలా కేసుల్లో ఏం చేస్తూ ఉంటారంటే తెలియక ఆస్తిలో వాటాలు వచ్చేస్తే వారసుడు కదా, వాళ్ళకి ఇచ్చిన షేరే మా పిల్లోడికి కూడా ఇస్తారు అని. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ తదనంతరమే ఆస్తి పంపకాలు జరుగుతాయి. మేబీ వాళ్ళకి ఇష్టం ఉండి పంచితే అది ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఇష్టపడట్లా.
ఆల్రెడీ అక్కడ ఇద్దరు ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ అక్కడే ఇంట్లోనే ఉంది, ఫస్ట్ కోడలు మనవాళ్ళు మనవరాలు అక్కడే ఉంది. ఈవిడ అనే పాత్రని ఆల్రెడీ వాళ్ళంతా గొడవపడి ఇంట్లో నుంచి బయటికి తరిమేసినట్టు. సో ఈ పిల్లోడికి కూడా షేర్ వస్తుంది, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఆవిడకి ఇది తెలియక ఇప్పుడే కావాలి, ఎలా బతకాలండి పిల్లోడు, ఆస్తి పంపకాలు అనేవి ఇప్పుడు జరగవు. ఫైనల్గా తను లీగల్గా కనీసం ఇప్పుడు నేను చెప్పినట్లుగా 498 కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ప్రాపర్టీ కోసం మెయింటెనెన్స్ కోసం వేస్తే మేబీ మనం అనుకున్నట్టుగా సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఓకే రమ్య గారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.